ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ. ఈ బుక్ చాలా నన్ను ఆకర్షించింది. ఇది ఈ ఈ యోగానంద మహర్షిలో పరమహంస ఉండే మలుపులు, గురు పరంపర వచ్చేసి క్రియాయోగ సిద్ధాంతము మరియు యుక్తేశ్వరగిరి గురువుతో ఈయనకున్న అనుబంధము, ఇంకా ఇంకా ఆయన విదేశాలు వెళ్ళి ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఇలాంటివన్నీ వింటుంటే చాలా బాగుంది. ఈ యోగానందకు ఈయన అసలు పేరు వచ్చేసి ముకుంద ఘోష్ ఇతని పేరు. ఈయనకు ఒకసారి ఈయన అమ్మవారి భక్తుడు. ఒకసారి జ్వరం వచ్చి ఒకసారి వాళ్ళ అక్కతో అంటాడు, నాకు రేపు చేతికి పుండు రాబోతోంది అంటాడు. అది నీకు ఎలా తెలుసు రేపు వస్తుందని అని అంటుంది వాళ్ళ అక్క. చెప్పగలను నేను, రేపు పుండు వస్తుంది అంటాడు. మరుసటి రోజు పుండు వస్తుంది చేతిపైన. వాళ్ళ అక్క ఆశ్చర్యపోతుంది. రేయ్, నిజంగా జరిగింది రోయ్ అంటుంది. అలాగే మళ్ళీ ఒకసారి వచ్చేసి అతనికి జ్వరం వస్తుంది బాగా. యోగానందకు జ్వరం వచ్చినప్పుడు చెప్తాడు. అది కూడా అమ్మవారి కృప వల్లే మాయమైపోతుంది. మళ్ళీ ఒకసారి పతంగులు గాలిపటాలు 2 కడ్డీలకు చుట్టుకొని అట్లే పోయి ఉంటాయి. ఒకరోజు అలా జరుగుతుంది. వాళ్ళ అక్క దగ్గరగా వచ్చి, ఎవరై ఈ పతంగులు నీ దగ్గరికి తీసుకురాగలవా అంటుంది. ప్రకృతిని శాసించగలవా నువ్వు అంటుంది. చేయగలను అంటాడు. ఆ పతంగులు మనసులో బలంగా అమ్మవారిని ధ్యానిస్తాడు, కోరుకుంటాడు. ఆ పతంగులు వెంటనే 2 తన దగ్గరికి వచ్చేస్తాయి. అవును రోయ్, నువ్వన్నీ నిజాలు చెప్తున్నావు అంటుంది వాళ్ళ అక్క. ఇలాంటివి ఈయన భవిష్యత్తులో చాలా చాలా మిరాకిల్స్, అద్భుతాలు. యుక్తేశ్వరగిరి గురువు, ఆయనతో తనకున్న అనుబంధము, ఆయన వల్ల తను పొందినటువంటి హ్యాపీనెస్, ఇలాంటివి. అతను యుక్తేశ్వరగిరి ఈయన కన్నా కూడా చాలా అందమైన మనిషి, చాలా బాగుంటాడు, అజానుబాహుడు. తన గురువు చాలా అందమైన వాడు అని తనే చెప్తాడు ఒకానొక సందర్భంలో. పరమహంస యోగానంద ఈయన స్టార్టింగ్ చిన్నతనంలోనే లాహిరి మహాశయులను పరిచయం చేస్తుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్నకు గురు పరంపర చాలా ఉంది. ఇతని చిన్నతనంలోనే లాహిరి మహాశయులు చెప్తాడు, ఇతను చాలా గొప్పవాడవుతాడు, చాలా మంచి యోగి అవుతాడు అనేసి చెప్తాడు లాహిరి మహాశయులు. ఇతని లైఫ్ చాలా బాగుంటుంది, గొప్ప గొప్ప యోగులను కలుస్తాడు, గొప్ప గొప్ప కళాశాలలు, గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని అంటాడు. ఈయన ప్రతులు లక్షల కొద్దీ ప్రపంచంలో అమ్ముడుపోయినాయంటే ఇంత విచిత్రమో అనిపిస్తుంది.